ఆప్టిమిజం అంటే ఏం జరిగినా అందులో మంచిని చూడడం. అది నాకు అస్సలు నచ్చదు. ఎలాగండి జరిగే అన్నిట్లోనూ మంచిని చూడగలం? ఇండియా వరల్డ్ కప్ లో ఓడిపోయింది, కానీ రోహిత్ శర్మ 5 సెంచరీలు కొట్టాడు కదా. ఆప్టిమిజం. ట్రైన్ లో వేలాడుతూ సెల్ఫీ వీడియో తీస్తుంటే జారిపడి చెయ్యపోయిన తర్వాత ఇంకా నయం ఫోన్ దొరికింది. ఆప్టిమిజం. మందు కొట్టి స్కూల్ బస్ నడపడం వల్ల 40 మంది పిల్లలు చనిపోయారు. సరే, ఆ తాగుబోతు డ్రైవర్ బతికేశాడు కదా. ఆప్టిమిజం. 4 కలిసి ఒక అమ్మాయిని రేప్ చేశారు. పర్లేదులే, ఆ అమ్మాయి ప్రాణాలతోనే ఉంది కదా. ఆప్టిమిజం. నాకు అన్నిట్లోనూ తప్పులు కనిపెట్టేవారంటే ఇష్టం, చాలా ఇష్టం. రీసెంట్ గా ఒక బస్ డ్రైవర్ వీడియో వైరల్ అయింది. అందరూ ప్యాసింజర్స్ బస్ ని శుభ్రంగా ఉంచుకోండి, చెత్తను తీసి బయట పరేయండి అని చెప్తున్నారు. దీన్ని అందరూ పొగడేస్తున్నారు, వీడియోని షేర్ చేస్తున్నారు. ఆ వీడియో కింద ఒకే ఒక్కరు మాత్రం కామెంట్ చేశారు, చెత్తనందుకు బయట వేయడం, చెత్త కుండలోనే వేయచ్చు కదా. ఇదిగో ఇలాంటి వాళ్ళే ఈ లోకానికి కళ్ళు తెరిపిస్తున్నారు. ఏం చేసిన తప్పుని కనిపెట్టే తండ్రి, ఎలా రాసిన తప్పుని కనిపెట్టే టీచర్, రాజకీయ విమర్శకులు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సినిమాని రివ్యూ చేసి చీల్చి చెండాడి దానికి అరెస్ట్ ఆరిస్తారు. ఇలాంటి వాళ్ల వల్లే ఈ దేశం ముందుకెళ్తోంది.